మద్యం కుంభకోణం కేసులో అయితే కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. దీంట్లో అత్యంత కీలకంగా అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే గుర్తించడం, అయితే లుకౌట్ నోటీసులు కూడా ఇవ్వడం నేపథ్యంలో అయితే ఈ కేసులో తను అరెస్ట్ అవ్వడం ఖాయమంటూ కూడా తను నిర్ధారించిన నేపథ్యంలో ఇటు బెంగళూరు నుంచి కొలంబో, శ్రీలంక కొలంబోకి వెళ్ళి అక్కడి నుంచి ఇతర దేశాలు పారిపోయిన నేపథ్యంలో ఏదైతే ఈ నాటికే పరిణామం ఉందో ఈ నేపథ్యంలో బెంగళూరులోనే ఇటు ఇమ్మిగ్రేషన్ అధికారులు అయితే లుకౌట్ నోటీసులు ఇచ్చారు. కాబట్టి తను అదుపులో తీసుకోవడం, తర్వాత ఇటు ఏపీ పోలీసులు వారి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఏపీ పోలీసులు అయితే అక్కడికి వెళ్ళడం, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అలాగే వెంకటేష్ నాయుడిని ఇద్దరు కూడా అరెస్ట్ చేశారు. సో ఇక్కడికి విజయవాడ సిట్ కార్యాలయం అయితే వారిని అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అంశం అని ఏదైతే ఉందో ఇది అత్యంత ఉత్కంఠంగా మారింది. ఇక్కడంతా కూడా చాలా ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొందని తెలుస్తుంది. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక్కొక్కరు కూడా ఈ మద్య కుంభకోణానికి సంబంధించి అందరూ కూడా మరి అరెస్ట్ అవుతున్న పరిస్థితి ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈ మద్యం కుంభకోణం కేసులో అయితే ఇటు వైఎస్ఆర్సీపీ నేత అలాగే జగన్ మాజీ సీఎం అయినటువంటి జగన్ కుటుంబాన్ని కూడా అత్యంత సన్నిహితుడు అని కూడా తెలుస్తుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన బాల్యమిత్రుడు, అలాగే హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారం చేసే ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడు, ఇతను కూడా సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. సో వీరిద్దరూ ఏదైతే శ్రీలంక పారిపోయే నేపథ్యంలో అయితే ఇమిగ్రేషన్ అధికారులు వారిని అరెస్ట్ చేయడం, తర్వాత ఏపీ పోలీసులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వారు అక్కడికి వెళ్ళి అరెస్ట్ తీసుకురావడం. సో ఇదంతా కూడా ఇప్పుడు ఉత్కంఠ నెలకొందనేది కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ మద్యం కుంభకోణం కేసు సంబంధించి ఇటు నిందితుడిగా చేర్చిన ఇటు మద్యం డిస్టిలరీలు అలాగే సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును రాజ్ కసిరెడ్డి A1గా ఉన్నారు. ఇతను 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 6 నెలల ముందే ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరవేశారనేది కూడా ఓ ప్రధానమైన ఆరోపణ. దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల ముడుపులు ఇటు సొత్తు అందినట్లు కూడా ఇటు తెలుస్తుంది. ఈ మొత్తాన్ని కూడా ఇటు తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ సహా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న కలెక్షన్ పాయింట్ల వద్ద కూడా నిల్వ చేశారని, అలాగే ఆయా సార్వత్రిక ఎన్నికల సంబంధించి కొద్ది రోజుల ముందు 5 జిల్లాల్లో ఇటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి సంబంధించి ఇటు అమౌంట్ అనేది వాళ్ళు గెలవడానికి కూడా ఇటు పంచినట్లు ఇటువంటి ఆరోపణలు అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి అమౌంట్ మొత్తం కూడా ఇటు మద్యంలో వచ్చిన అమౌంట్ని ఇటు A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి నుంచి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే అందుకున్నట్లు కూడా ప్రధానమైన ఆరోపణలు. ఈ నేపథ్యంలో ఇటు సిట్ కూడా దానికి సంబంధించి దర్యాప్తు నేపథ్యంలో ఇటు లుకౌట్ నోటీసులు ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవ్వడం, సో ఇదంతా కూడా అరెస్ట్ అవ్వడం, సో ఇక్కడికి తీసుకురావడం, విజయవాడ సిట్ కార్యాలయం తీసుకురావడం కూడా జరుగుతుంది. సో సిట్ కార్యాలయం తీసుకొచ్చిన తర్వాత వైద్య పరీక్షలతో కూడా ఇటు విజయవాడ ఏసీబీ కోర్టులు అయితే హాజరుపరుస్తారు. సో ఈ యొక్క ఏదైతే ఇదంతా ఘటన మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఇటు ప్రస్తుతం ఈ మధ్య కుంభకోణం సంబంధించి ఆంధ్రాలో అయితే ఇటు ఉత్కంఠగా మారింది. మరికొద్ది గంటల్లో అయితే ఇక్కడికైతే రానున్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. చూడాలి దీని తర్వాత ఇటువంటి పరిణామాలు కీలకంగా ఇటు మధ్య కుంభకోణం సంబంధించి ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, అలాగే ఇటువంటి కీలకంగా మలుపులు తిరుగుతుంది అనేది కూడా చూడాల్సింది. కెమెరా పర్సన్ ఆర్కేతో ప్రవీణ్, అమరావతి కాలం, విజయవాడ.